డెఫినేషన్ డైమెన్షన్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్. ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్. ప్రతి వెక్టార్ స్పేస్కి ఒక డైమెన్షన్ అనేది ఉంటుందన్నమాట. సో V2/F అన్నామనుకోండి, ఆ సఫిక్స్లో ఉన్నదే ఆ వెక్టార్ స్పేస్కి డైమెన్షన్ అవుతుంది. సో ఇది ఎలా చెప్తామంటే, ప్రతి వెక్టార్ స్పేస్కి ఏముంటాయని చెప్పుకున్నాం, బేసిస్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం. ఒక వెక్టార్ స్పేస్కి ఉండే బేసిస్ సెట్లో ఎన్నైతే వెక్టార్స్ ఉంటాయో ఆ నెంబర్నే ఆ వెక్టార్ స్పేస్కి సంబంధించిన డైమెన్షన్ అనేసి చెప్తాం అనమాట. ఒక వెక్టార్ స్పేస్కి ఉండే బేసిస్ సెట్లో ఎన్నైతే వెక్టార్స్ ఉంటాయో ఆ నెంబర్నే మనం ఆ వెక్టార్ స్పేస్కి సంబంధించిన డైమెన్షన్ అనేసి చెప్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఒక వెక్టార్ స్పేస్కి ఉండే బేసిస్లో 2 వెక్టార్స్ ఉంటే కనుక ఆ వెక్టార్ స్పేస్కి డైమెన్షన్ ఎంత అని చెప్తాము అంటే 2 అనేసి చెప్తాం అనమాట. సో డైమెన్షన్ తెలియాలి అంటే ఖచ్చితంగా వెక్టార్ స్పేస్కి ఏమి ఉండాలి, బేసిస్ అనేది ఉండాలన్నమాట. Let V/F be a finite dimensional vector space. The number of elements in any basis of V is called the dimension of V and it is denoted by dim V. So dimension V ని dim V తో DIMV అనేసి మనం డినోట్ చేస్తాం అనమాట. సో ఇలాగా ఒక వెక్టార్ స్పేస్కి డైమెన్షన్ చెప్పాలి అంటే దానికి ఉండే బేసిస్ సెట్లో ఎన్ని వెక్టార్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్నే మనం ఆ వెక్టార్ స్పేస్కి సంబంధించిన డైమెన్షన్ అనేసి అంటాం. 0 వెక్టార్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాని డైమెన్షన్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి స్టాండర్డ్ బేసిస్ ఏమని చెప్పుకున్నాం, సెట్ ఆఫ్ ట్రయోడ్స్ 1 0 0, ట్రయోడ్ 0 1, 0, ట్రయోడ్ 0 0, 1. సో ఇక్కడ ఈ స్టాండర్డ్ బేసిస్లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెక్టార్ స్పేస్కి డైమెన్షన్ ఎంత అని చెప్తాం, 3 అని చెప్తాం అనమాట. ఆ సఫిక్స్ చూసుకున్నా దాని డైమెన్షన్ చెప్పేయచ్చు. ఒకవేళ సఫిక్స్ ఇవ్వకుండా మనకి ఇలా ఇస్తే కనుక ద సెట్ ఎస్ ఈజ్ ఎ బేసిస్ ఆఫ్ V/F అంటే కనుక దీని డైమెన్షన్ ఎలా చెప్తాము అంటే డైమెన్షన్ V ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఈ బేసిస్ సెట్లో ఉండే వెక్టార్స్ ఎన్నైతే ఉంటాయో ఆ నెంబర్నే మనం డైమెన్షన్ V అనేసి అంటాం. సో డైమెన్షన్ V ఈక్వల్ టు 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 3. నెక్స్ట్ మనకి ప్రతి వెక్టార్ స్పేస్కి ఏముంటుంది, ఒక సబ్ స్పేస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రతి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఒక సబ్ స్పేస్ ఉన్నప్పుడు ఆ సబ్ స్పేస్ కూడా ఏమవుతుంది అంటే ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేస్ అవుతుందన్నమాట. సో ఇలా ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేస్ అయినప్పుడు ఆ డబ్ల్యూకి కూడా ఎంతో కొంత డైమెన్షన్ అనేది ఉంటుంది. ఆ డైమెన్షన్ అనేది వీకి ఉండే డైమెన్షన్కి ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేకపోతే వీకి ఉండే డైమెన్షన్ కంటే తక్కువైన డైమెన్షన్ డబ్ల్యూ అనేది ఉంటుందన్నమాట. సో లెట్ V/F be a finite dimensional vector space of dimension n and W be a subspace of V, then W is finite dimensional vector space or vector subspace అన్న అనొచ్చు. vector subspace with dimension V less than or equal to n. సో ఇక్కడ V/F అనే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఏదైనా ఒక సబ్ స్పేస్ ఉంటే అది కూడా ఏమవుతుంది అంటున్నారు, V/F అనే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఉండే W అనే సబ్ స్పేస్ కూడా ఏమవుతుంది అంటున్నారు, ఫైనైట్ డైమెన్షనల్ సబ్ స్పేస్ అవుతుంది అనేసి అంటున్నారు. ఇప్పుడు W అనేది ఫైనైట్ డైమెన్షనల్ అయింది అంటే దీనికి కూడా ఎంతో కొంత డైమెన్షన్ ఉండాలి. వీకి ఎంత డైమెన్షన్ అని ఇచ్చారు, వీకి డైమెన్షన్ n అని ఇచ్చారు కాబట్టి Wకి కూడా డైమెన్షన్ ఉంటుంది. ఆ డైమెన్షన్ ఎంత అవుతుంది అంటే వీకి ఉండే డైమెన్షన్కి ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేకపోతే వీకి ఉండే డైమెన్షన్ కంటే తక్కువైనా ఉండొచ్చు అనమాట. సో డైమెన్షన్ W ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. సో ప్రతి ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఉండే సబ్ స్పేస్ కూడా ఏమవుతుంది, ఫైనైట్ డైమెన్షనల్ అవుతుంది. నెక్స్ట్ థీరం. ఈ థీరం చాలా చాలా ఇంపార్టెంట్. Let W1 and W2 be 2 subspaces of a finite dimensional vector space V/F. Then dimension W1 plus W2 is equal to dimension W1 plus dimension W2 minus dimension W1 intersection W2. సో ఇక్కడ ఏమంటున్నారంటే V/F అనే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి 2 సబ్ స్పేస్లు ఇచ్చారు. W1 W2 అనే 2 సబ్ స్పేస్లు ఇచ్చారు. సో ఇచ్చిన 2 సబ్ స్పేసెస్ నుంచి మనం ఏం చేయాలి అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుందనేసి ప్రూవ్ చేయమంటున్నారు.
సో W1 W2 లీనియర్ సమ్ ఏదైతే ఉంటుందో దాని డైమెన్షన్ అనేది W1కి సంబంధించిన డైమెన్షన్ ప్లస్ W2కి సంబంధించిన డైమెన్షన్ మైనస్ W1 ఇంటూ సెక్షన్ W2కి సంబంధించిన డైమెన్షన్ అవుతుంది అనేసి ప్రూవ్ చేయమంటున్నారు. సో డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటూ సెక్షన్ W2. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు? V/F అనేది ఒక ఫైనల్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు. దీనికి W1 W2 అనేవి ఏమని ఇచ్చారు? సబ్ స్పేసెస్ అవుతాయి అని ఇచ్చారు. మనకి ప్రూవ్ చేయాల్సిన దాంట్లో లీనియర్ సమ్ ఉంది, ఇంటర్సెక్షన్ సెట్ ఉంది. సో W1 ప్లస్ W2 అనే లీనియర్ సమ్ కూడా మనం స్టార్టింగ్లో ఏమవుతుందని ప్రూవ్ చేసాం? సబ్ స్పేస్ అవుతుంది వీక్ అని ప్రూవ్ చేసాం. అలాగే టూ సబ్ స్పేసెస్కి ఇంటర్సెక్షన్ కూడా వీక్ ఏమవుతుందని ప్రూవ్ చేసాం? సబ్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేసాం కాబట్టి సో W1 ప్లస్ W2 W1 ఇంటర్సెక్షన్ W2 ఆర్ ఆల్సో సబ్ స్పేసెస్ ఆఫ్ V. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డైమెన్షన్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఏముంటుంది? ఆ V అనే వెక్టార్ స్పేస్కి డైమెన్షన్ n ఉంది అంటే ఖచ్చితంగా ఆ వెక్టార్ స్పేస్కి n వెక్టార్స్ తోటి ఒక బేసిస్ సెట్ అనేది ఉంటుందన్నమాట. డైమెన్షన్ చెప్పాము అంటే ఖచ్చితంగా దానికి ఒక బేసిస్ సెట్ ఉంటుంది. అందులో ఎన్ని వెక్టార్స్ ఉంటాయి? డైమెన్షన్ ఎంత అయితే అన్ని వెక్టార్స్ దాని బేసిస్ సెట్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ W1 ప్లస్ W2 W1 W2 W1 ఇంటర్సెక్షన్ W2లో ఏది చిన్న సెట్? W1 ఇంటర్సెక్షన్ W2 అనేది అన్నిటికంటే చిన్న సెట్ కాబట్టి దానికి ఎంతో కొంత డైమెన్షన్ ఉంటుంది అనేసి తీసుకుంటాం అనమాట. సో W1 ఇంటర్సెక్షన్ W2 కూడా ఒక సబ్ స్పేసే. దేనికి సబ్ స్పేస్? V అనే ఫైనట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి. సో V అనేది ఫైనట్ డైమెన్షనల్ అయింది అంటే W1 ఇంటర్సెక్షన్ W2 కూడా ఏమవుతుంది? ఫైనట్ డైమెన్షనల్ అవుతుంది. సో W1 ఇంటర్సెక్షన్ W2 ఫైనట్ డైమెన్షనల్ అయింది అంటే దానికి ఎంతో కొంత డైమెన్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఎంతని తీసుకుంటాం అంటే K అనేసి తీసుకుంటాం. సింపుల్గా చెప్పాలి అంటే మైనస్ దేనికైతే ఉందో ఆ సెట్కి డైమెన్షన్ ఎంతో కొంత ఉంటుందని తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది అన్నిటికంటే చిన్న సెట్ కాబట్టి దాని డైమెన్షన్ అనేది K అనేసి తీసుకున్నాక ఈ W1 ఇంటర్సెక్షన్ W2 అనే దానికి డైమెన్షన్ K అయింది అంటే ఈ W1 ఇంటర్సెక్షన్ W2కి ఏముంటుంది? K వెక్టార్స్ తోటి ఒక బేసిస్ సెట్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని నేను ఇక్కడ S అనేసి తీసుకున్నాను. సో ఇందులో మన ఇష్టం ఆల్ఫాస్ అయినా తీసుకోవచ్చు, బీటాస్ అయినా తీసుకోవచ్చు, గామాస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గామాస్ తీసుకున్నాను అనమాట. సో W1 ఇంటర్సెక్షన్ W2కి ఒక బేసిస్ సెట్ ఉంటుంది K వెక్టార్స్ తోటి కాబట్టి దాన్ని నేను S అని తీసుకున్నాను. S ఈజ్ ఈక్వల్ టు Γ1 Γ2 అండ్ సో ఆన్ Γk బి ద బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. సో బేసిస్ అన్నాము అంటే బేసిస్ డెఫినేషన్ ప్రకారం S అనేది ఇండిపెండెంట్ అవుతుంది. L ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు దేనికి బేసిస్ అయ్యిందో దానికి ఈక్వల్ అవుతుంది. సో L ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు W1 ఇంటర్సెక్షన్ W2. సో ఇప్పుడు మనకి S అనేది W1 ఇంటర్సెక్షన్ W2కి బేసిస్ అయింది అంటే ఖచ్చితంగా సబ్సెట్ అయితేనే కదా అది బేసిస్ అవుతుంది. సో బేసిస్ అవ్వాలి అంటే ముందు అది సబ్సెట్ అయితేనే బేసిస్ అవుతుంది. సో ఇక్కడ S అనేది బేసిస్ అన్నాము అంటే ఖచ్చితంగా S అనేది W1 ఇంటర్సెక్షన్ W2కి ఏమవుతుంది? ఒక సబ్సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్కి సబ్సెట్ అయింది అంటే W1కి సబ్సెట్ అవుతుంది, W2కి కూడా సబ్సెట్ అవుతుంది. అలాగే S అనేది ఏంటి? ఇండిపెండెంట్ సెట్. సో ఇప్పుడు మనకి S అనేది W1కి ఒక సబ్సెట్ అలాగే ఇండిపెండెంట్ సెట్. W1 అనేది ఏంటి? V అనే ఫైనట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి సబ్ స్పేస్. ప్రతి ఫైనట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఉండే సబ్ స్పేస్ కూడా ఏమవుతుంది? ఫైనట్ డైమెన్షనల్ అవుతుంది కాబట్టి బేసిస్ ఎగ్జిస్టెన్స్ థియరం ఉపయోగించాలి అంటే ఒక ఫైనట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ ఉండాలి, అలాగే ఒక S అనే ఇండిపెండెంట్ సెట్ ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ S అనే ఒక ఇండిపెండెంట్ సెట్ ఉంది. నెక్స్ట్ ఈ W1 అనేది ఫైనల్ డైమెన్షనల్ అవుతుంది కాబట్టి బేసిస్ ఎక్స్టెన్షన్ థియరమ్ని ఉపయోగించుకుంటే ఈ S అనే ఇండిపెండెంట్ సెట్ని ఎక్స్టెండ్ చేస్తే W1 అనే దానికి ఏం దొరుకుతుంది? ఒక బేసిస్ సెట్ అనేది దొరుకుతుంది. ఏంటి? ఇక్కడ బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం W1కి Sని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఒక బేసిస్ సెట్ దొరుకుతుంది కాబట్టి అలా ఎక్స్టెండ్ చేయగా వచ్చిన సెట్ని నేను ఇక్కడ B1 అనేసి తీసుకుంటాను అనమాట. సో Sని పెంచగా మనకి ఒక బేసిస్ సెట్ అనేది W1కి దొరుకుతుంది.
సో బేసిస్ ఎక్స్టెన్షన్ని వాడాలి అంటే W1 అనేది ఫైనైట్ డైమెన్షన్లో ఉండాలి, మన దగ్గర ఉంది. అలాగే S అనేది ఇండిపెండెంట్ సెట్ అని ఉండాలి, మన దగ్గర S అనేది ఇండిపెండెంట్ సెట్ అని కూడా ఉంది. కాబట్టి బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం Sని ఎక్స్టెండ్ చేస్తే W1కి ఒక బేసిస్ అనేది దొరుకుతుంది. ఆ దొరికిన బేసిస్ని నేను ఇక్కడ ఏమన్నానంటే B1 అని తీసుకున్నాను. Sలో ఉండే వెక్టార్స్ ఏమున్నాయి, గామాస్. దీనికి ఇంకొన్ని వెక్టార్స్ కలపగా వచ్చేదాన్ని ఏమంటాం, ఎక్స్టెండెడ్ సెట్ అంటాం. కాబట్టి సో ఈ గామాస్తో పాటుగా మనం ఆల్ఫాస్ని రాసుకుంటే వచ్చేది ఏమవుతుంది అంటే B1 అనే ఎక్స్టెండెడ్ బేసిస్ అవుతుంది అనమాట. సో గామా1 గామా2 అండ్ సో ఆన్, గామా k ఆల్ఫా1 ఆల్ఫా2 అండ్ సో ఆన్, ఆల్ఫా MBA బేసిస్ ఆఫ్ W1. ఇప్పుడు B1 అనేది W1కి బేసిస్ అయింది అంటే బేసిస్ డెఫినేషన్ ప్రకారం B1 అనేది ఇండిపెండెంట్ అవుతుంది. అలాగే L ఆఫ్ B1 ఈక్వల్ టు ఏమవుతుంది, W1 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి B1 అనేది W1కి బేసిస్ అయింది అంటే డైమెన్షన్ W1 ఎంత అవుతుంది, బేసిస్ సెట్లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, K గామాస్ M ఆల్ఫాస్ ఉన్నాయి. కాబట్టి K ప్లస్ M వెక్టార్స్ మనకి ఎందులో ఉన్నాయి, B1లో ఉన్నాయి. B1 అనే బేసిస్లో ఉన్నాయి. సో అప్పుడు W1కి డైమెన్షన్ చెప్పచ్చు. కాబట్టి B1లో ఎన్ని వెక్టార్స్ అయితే ఉన్నాయో అదే W1కి డైమెన్షన్ అవుతుంది. కాబట్టి డైమెన్షన్ W1 ఈజ్ ఈక్వల్ టు K ప్లస్ M. నెక్స్ట్ మనకి ఆల్రెడీ పైన S అనేది W2కి కూడా సబ్సెటే అవుతుంది. W2 అనేది కూడా V అనే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి సబ్ స్పేస్ అయ్యి, అంటే W2 కూడా ఏమవుతుంది, ఫైనైట్ డైమెన్షన్లో అవుతుంది. అలాగే S అనేది ఇండిపెండెంట్ సబ్సెట్. కాబట్టి బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం Sని ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, Sని ఎక్స్టెండ్ చేస్తే W2కి ఒక బేసిస్ అనేది దొరుకుతుంది అనమాట. ఇలా Sని ఎక్స్టెండ్ చేయగా వచ్చిన సెట్ని నేను B2 అని తీసుకుంటున్నాను. Sలో గామాస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన సెట్లో బీటాస్ రాసుకుంటాం. ఇందాక ఆల్రెడీ ఆల్ఫాస్ రాసేసాం కాబట్టి ఇక్కడ బీటాస్ రాసుకుంటాం అనమాట. సో B2 ఈజ్ ఈక్వల్ టు గామా1 గామా2 అండ్ సో ఆన్, గామా k బీటా1 బీటా2 అండ్ సో ఆన్, బీటా n BA బేసిస్ ఆఫ్ W2. సో ఇప్పుడు B2 అనేది బేసిస్ అన్నాము అంటే ఖచ్చితంగా మనకి B2 అనేది ఇండిపెండెంట్ అవుతుంది. L ఆఫ్ B2 ఈక్వల్ టు W2 అవుతుంది. దేనికి బేసిస్ దానికి ఈక్వల్ అవుతుంది స్పానింగ్ సెట్ అనేది. సో L ఆఫ్ B2 ఈక్వల్ టు W2. ఎప్పుడైతే W2కి ఒక బేసిస్ సెట్ ఉందో W2 డైమెన్షన్ రాయొచ్చు. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు B2లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, K గామాస్ ఉన్నాయి, N బీటాస్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, K ప్లస్ N వెక్టార్స్ B2లో ఉన్నాయి. కాబట్టి డైమెన్షన్ W2 అనేది ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B2. కాబట్టి K ప్లస్ N, డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు K ప్లస్ N. సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి, డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఉంది, డైమెన్షన్ W2 ఉంది, డైమెన్షన్ W1 ఉంది. కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సిన దాని RHSని తీసుకుంటాం. తీసుకుని ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ పెట్టేస్తే కనుక ప్లస్ K మైనస్ K క్యాన్సిల్ అయిపోతే మనకి లాస్ట్కి ఎంత మిగులుతుంది, K ప్లస్ M ప్లస్ N. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, అసలు డైమెన్షన్ W1 ప్లస్ W2 అనేది డైమెన్షన్ W1 ప్లస్ W2 అనేది ఇంత అవుతుందని ప్రూవ్ చేయాలి. ఏదైతే ప్రూవ్ చేయాల్సింది ఉందో దాని RHS వాల్యూ మనకు తెలిసింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డైమెన్షన్ W1 ప్లస్ W2 కూడా ఎంత అవ్వాలి, K ప్లస్ M ప్లస్ N అవ్వాలి. అప్పుడు ఈ రెండు కూడా ఏమవుతాయి, LHS RHS కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అందుకని మనం RHS ఇంత వచ్చింది అంటే LHS కూడా అంతే అవుతుందని ప్రూవ్ చేయగలిగితే అవి రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు K ప్లస్ M ప్లస్ N. సో ఇప్పుడు W1 ప్లస్ W2 అనే లీనియర్ సమ్ సెట్ ఏదైతే ఉందో దీనికి డైమెన్షన్ K ప్లస్ M ప్లస్ N అని చెప్పాలి అంటే మనం ఏం చేయాలి, ఈ డైమెన్షన్ W1 ప్లస్ W2 అనేది ఇంతని ప్రూవ్ చేయడం కోసం ఈ W1 ప్లస్ W2కి K ప్లస్ M ప్లస్ N వెక్టార్స్ తోటి ఒక సబ్ సెట్ని తీసుకోవాలి. తీసుకుని దాన్ని ఏమని ప్రూవ్ చేయాలి, బేసిస్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. దేనికి, W1 ప్లస్ W2కి బేసిస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో W1 ప్లస్ W2కి K ప్లస్ M ప్లస్ N వెక్టార్స్ తోటి ఒక S1 అనే సబ్సెట్ని తీసుకోవాలి. కన్సిడర్ S1 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వెక్టార్స్ గామా1 గామా2 అండ్ సో ఆన్, gamma k, alpha 1, alpha 2 and so on, alpha m, beta 1, beta 2 and so on, beta m.
మనం ఏవైతే ఆల్ఫాస్ బీటాస్ తీసుకున్నాం అంటే కే దేనికి సంబంధించింది, గామాస్కి సంబంధించింది, ఎం దేనికి సంబంధించింది, ఆల్ఫాస్కి సంబంధించింది, ఎన్ దేనికి సంబంధించింది, బీటాస్కి సంబంధించింది. కాబట్టి గామా 1 గామా 2 గామా కే, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎం, బీటా 1 బీటా 2 బీటా ఎన్ రాస్తాం. సో ఇవన్నీ కూడా S1 అనే సెట్ కింద తీసుకున్నాం. ఇది దేనికి సబ్సెట్, W1 ప్లస్ W2కి సబ్సెట్. ఇప్పుడు దీన్ని ఏమని చెప్పాలి, W1 ప్లస్ W2కి S1 అనేది బేసిస్ అని ప్రూవ్ చేస్తే అప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది వచ్చేసినట్టే. సో బేసిస్ అని చెప్పాలి అంటే ఏం చేయాలి, S1 ఇండిపెండెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి, అలాగే L ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అవుతుందనేసి ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ S1 అనేది ఇండిపెండెంట్ అవుతుందని ప్రూవ్ చేయాలి కాబట్టి దాని హెడ్డింగ్ పెట్టుకుందాం. ఏదైనా ఒక సెట్ ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, అందులో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అనేది 0 బార్ అని తీసుకున్నప్పుడు ఆ లీనియర్ కాంబినేషన్లో ఏ స్కేలార్స్ అయితే రాసామో ఆ స్కేలార్స్ అన్నీ కూడా జీరోస్ అని చెప్పగలిగితే, ఆ స్కేలార్స్ అన్నీ కూడా జీరోస్ అని చెప్పగలిగితే ఆ వెక్టార్స్తో ఉన్న S1 అనే సెట్ ఏమవుతుంది అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. సో S1 అనే సెట్లో మనకి గామాస్, ఆల్ఫాస్, బీటాస్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్కి ఈక్వల్ అవుతుందని తీసుకోవాలి. సో A1 గామా 1 ప్లస్ A2 గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ ఏకే గామా కే ప్లస్ B1. మనకి గామాస్కేమో ఏల్ని తీసుకోవాలి స్కేలార్స్ కింద, ఆల్ఫాస్కేమో బీల్ని తీసుకోవాలి, బీటాస్కేమో సీల్ని స్కేలార్స్ కింద తీసుకోవాలి. ఈ ఏబీసీలు అన్నీ స్కేలార్స్ అని మనకి తెలుసు కాబట్టి ఇక్కడ రాయలేదు, అది కూడా రాసుకుంటే థీరం లెంత్ ఇంకా పెరిగిపోతుందని రాయలేదు. సో ఇప్పుడు మనం దీన్ని స్టార్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ స్టార్ నుంచి బీటాస్ని మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచి మిగతా అన్ని టర్మ్స్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. అలా తీసుకెళ్ళేటప్పుడు లీనియర్ కాంబినేషన్ కింద కనిపించాలి కాబట్టి ఆ మైనస్ని స్కేలార్కి పెట్టేసుకుంటాం అనమాట. స్కేలార్ని మైనస్తో మల్టిప్లై చేసినా వచ్చేది స్కేలార్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఆ మైనస్ని స్కేలార్కి రాసుకోవాలి. సో ఈ బీటాలు ఉన్న టర్మ్స్ ఉంచేసి మిగతా టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది, స్కేలార్ ఇంటూ వెక్టార్ ప్లస్ స్కేలార్ ఇంటూ వెక్టార్ ప్లస్ స్కేలార్ ఇంటూ వెక్టార్. సో ఇదంతా ఎలా ఉంది, గామాస్ ఆల్ఫాస్ యొక్క లీనియర్ కాంబినేషన్లా ఉంది. సో ఈ ఆల్ఫాస్ గామాస్ ఎందులో ఉన్నాయి, B1 అనే సెట్లో ఉన్నాయి కాబట్టి ఈ గామాస్ ఆల్ఫాస్ యొక్క లీనియర్ కాంబినేషన్ కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B1లో గామాస్ ఆల్ఫాస్ ఉన్నాయి కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B1. ఎప్పుడైతే B1లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద కనిపించిందో ఈక్వల్ టు పోయి ఏమవుతుంది, బిలాంగ్స్ టు స్పానింగ్ సెట్ L ఆఫ్ B1 అవుతుంది. L ఆఫ్ B1 దేనికి ఈక్వల్ అవుతుంది, స్టార్టింగ్లో చెప్పుకున్నాం L ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు W1 అని చెప్పుకున్నాం కాబట్టి L ఆఫ్ B1 ప్లస్లో W1 పెట్టుకుంటాం. సో C1 బీటా 1 ప్లస్ C2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ Cn బీటా ఎన్ ఏమైంది, బిలాంగ్స్ టు W1 అయింది. దీన్ని 1 అని పెట్టి అలా ఉంచుదాం. నెక్స్ట్ మళ్ళీ ఇదే C1 బీటా 1 C అండ్ సో ఆన్ Cn బీటా ఎన్ని మనం B2లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద చూపించాలి. B2లో ఏముంటాయి, బీటాస్ గామాస్ ఉంటాయి. సో ఆల్రెడీ దీని నుంచి ఏం రాయొచ్చు అంటే మామూలుగా ఇది రాసేసుకుని గామాస్ రావాలి అంటే దీని నుంచి గామాస్ రావాలి అంటే మనం దీని పక్కన 0 ఇంటూ గామా ప్లస్ 0 ఇంటూ గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ 0 ఇంటూ గామా కే అని రాస్తే ఇదంతా 0 అయిపోయింది అనుకోండి, మళ్ళీ సేమ్ ఇదే వచ్చేస్తుంది కాబట్టి సో దీన్ని ఒకసారి తీసుకుని దీన్ని గామాస్ బీటాస్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయాలన్నమాట. సో అలా రాయడానికి దీన్నే మళ్ళీ ఒకసారి ఇక్కడ వేసేసి 0 ఇంటూ గామా 1 ప్లస్ 0 ఇంటూ గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ 0 ఇంటూ గామా ఎన్ కింద రాసాం. ఇప్పుడు ఇది 0 అనేది స్కేలారే కాబట్టి స్కేలార్ ఏదైనా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఏబీసీలు ఉండొచ్చు స్కేలార్స్ అనేవి. సో ఇది ఎలా ఉంది, బీటాస్ గామాస్ యొక్క లీనియర్ కాంబినేషన్లా ఉంది. బీటాస్ గామాస్ ఎందులో ఉన్నాయి, B2లో ఉన్నాయి కాబట్టి ఇది ఎలా ఉంది, B2లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్లా ఉంది. ఎప్పుడైతే B2లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అన్నామో ఇటువంటి లీనియర్ కాంబినేషన్ ఎందులోకి వస్తుంది, బిలాంగ్స్ టు L ఆఫ్ B2లోకి వస్తుంది. L ఆఫ్ B2 దేనికి ఈక్వల్ అవుతుంది, పైన రాసుకున్నాం W2కి ఈక్వల్ అవుతుందని రాసుకున్నాం కాబట్టి సో C1 బీటా 1 ప్లస్ C2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ Cn బీటా ఎన్ బిలాంగ్స్ టు W2. దీన్ని 2 అని పెట్టుకోండి. ఫ్రమ్ 1 అండ్ 2 ప్రకారం ఈ C1 బీటా 1 ప్లస్ C2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ Cn బీటా ఎన్ అనేది W1లోనూ ఉంది W2లోనూ ఉంది అంటే వాటి ఇంటర్సెక్షన్లో కూడా ఉంటుంది కాబట్టి C1 బీటా 1 ప్లస్ అండ్ సో ఆన్ Cn బీటా ఎన్ బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. ఆల్రెడీ పైన చెప్పుకున్న దాని ప్రకారం ఈ W1 ఇంటర్సెక్షన్ W2 దేనికి ఈక్వల్ అవుతుంది, L ఆఫ్ Sకి ఈక్వల్ అవుతుంది. సో L ఆఫ్ Sకి ఈక్వల్ అయింది అంటే Sలో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద దీన్ని రాయొచ్చు కాబట్టి బిలాంగ్స్ టు పోయి ఏమని రాస్తాం, ఈక్వల్ టు Sలో ఉండే వెక్టార్స్ ఏంటి, గామాస్ కాబట్టి
ఆల్రెడీ పైన మనం ఏలు వాడేసాం కాబట్టి మళ్ళీ వేరే స్కేలార్స్ తీసుకోవాలి. సో ఈ వెక్టార్ని ఎస్లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయొచ్చు కాబట్టి ఈ బిలాంగ్స్ టు తీసి ఈక్వల్ టు పెడతాం. సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్. ఈ ఎస్లో గామాస్ ఉంటాయి కాబట్టి లీనియర్ కాంబినేషన్ రాసినప్పుడు ఆల్రెడీ ఏలు వాడేసాం కాబట్టి వేరే స్కేలార్స్ d1 గామా 1 ప్లస్ d2 గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ dk గామా k కింద రాస్తాం. ఈ వెక్టార్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినప్పుడు మైనస్ని స్కేలార్కి పెట్టుకుంటాం. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినప్పుడు రైట్ సైడ్ ఏముంటుంది, ఇంకా 0 బార్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఇది ఎలా ఉంది, c1 బీటా 1 ప్లస్ c2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ cn బీటా n ప్లస్ మైనస్ d1 గామా 1 ప్లస్ మైనస్ d2 గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ dk గామా k ఈక్వల్ టు 0 బార్. ఇది ఎలా ఉంది, బీటాస్ గామాస్ యొక్క లీనియర్ కాంబినేషన్లా ఉంటూ ఇది దేనికి ఈక్వల్ అయింది, 0 బార్కి ఈక్వల్ అయింది. ఎప్పుడైతే కొన్ని వెక్టార్స్ 0 బార్కి ఈక్వల్ అయినాయో ఆ స్కేలార్స్ ఏమవుతాయి, ఆ స్కేలార్స్ అన్నీ కూడా మన దగ్గర సెట్ ఇండిపెండెంట్ అని ఉంటాయి. అప్పుడు ఆ స్కేలార్స్ అన్ని జీరోస్ అవుతాయి. ఒకవేళ డిపెండెంట్ అని ఉంటే కొన్నైనా నాన్ జీరోస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మన దగ్గర బీటాస్ గామాస్ ఎందులో ఉన్నాయి, B2లో ఉన్నాయి. బీటాస్ గామాస్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 బార్ అని ఎప్పుడైతే కనిపించిందో మన దగ్గర B2 అని ఈ వెక్టార్స్ అన్ని B2లో ఉంటాయి కాబట్టి B2 అనేది మన దగ్గర ఇండిపెండెంట్ అని ఉంది కాబట్టి ఈ లీనియర్ కాంబినేషన్లో ఉన్న స్కేలార్స్ అన్నీ కూడా ఏమైపోతాయి, జీరోస్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ వచ్చిన సి వాల్యూస్ అన్నిటిని స్టార్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ స్టార్ నుంచి మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చాక మళ్ళీ ఇక్కడ ఎలా ఉంది, ఇది గామాసు ఆల్ఫాస్ యొక్క లీనియర్ కాంబినేషన్లో ఉంది. ఈ గామాసు ఆల్ఫాస్ ఎందులో ఉంటాయి, B1లో ఉంటాయి. సో B1లో ఉండే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 బార్కి ఈక్వల్ అవుతుంది అని వచ్చింది కాబట్టి మన దగ్గర ఆల్రెడీ B1 అనేది ఇండిపెండెంట్ అని ఉంది కాబట్టి ఈ లీనియర్ కాంబినేషన్లో ఉన్న స్కేలార్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే జీరోస్ అవుతాయి. మనం ఏదైతే స్టార్ని తీసుకున్నామో అందులో ఉన్న స్కేలార్స్ అన్నీ జీరోస్ వచ్చేసినాయి. ఏలు బీలు సీలు అన్నీ జీరోస్ వచ్చేసినాయి కాబట్టి ఈ ఎస్ అనే సబ్సెట్ ఏమవుతుంది అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ బేసిస్ అని చెప్పడానికి సెకండ్ కండిషన్, దీన్ని ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయాలి అంటే ఇది ఒక సెట్టే ఇది ఒక సెట్టే, రెండు ఒకదానికొకటి సబ్సెట్లు అవుతాయి అని ప్రూవ్ చేయగలిగితే రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఎప్పుడు కూడా స్పానింగ్ సెట్ అనేది ఆ సెట్కి ఏమవుతుంది, ఇప్పుడు S1 అనేది దేనికి సబ్సెట్, W1 ప్లస్ W2కి సబ్సెట్. అంటే దీని స్పానింగ్ సెట్ కూడా ఏమవుతుంది, W1 ప్లస్ W2కి సబ్సెట్ అవుతుంది. సో ఇదేమీ ప్రూవ్ చేయక్కర్లేదు, క్లియర్లీ అని రాసేస్తే చాలు. దీన్ని 3 అని పెట్టుకుందాం. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, W1 ప్లస్ W2 ఈజ్ కంటైన్డ్ ఇన్ L ఆఫ్ S1 అనేసి ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి అంటే ఇప్పుడు L ఆఫ్ S1లో ఉంటుందని ప్రూవ్ చేయాలి కాబట్టి W1 ప్లస్ W2లో ఒక ఆల్ఫాని తీసుకుంటాం. ఈ ఆల్ఫాని W1 ప్లస్ W2లో తీసుకున్నామంటే ఎలా రాస్తాం, W1 ప్లస్ W2 సెట్ ప్రకారం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా1 ప్లస్ ఆల్ఫా2 వేర్ ఆల్ఫా1 బిలాంగ్స్ టు W1 అలాగే ఆల్ఫా2 బిలాంగ్స్ టు W2. లీనియర్ సమ్ డెఫినేషన్ని మీరు చూసుకుంటే ఇది అర్థమవుతుంది. సో ఆల్ఫా1 అనేది W1లో ఉంది అంటే W1 దేనికి ఈక్వల్ అవుతుంది, L ఆఫ్ B1కి ఈక్వల్ అవుతుంది. అలాగే W2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, L ఆఫ్ B2కి ఈక్వల్ అవుతుంది. సో ఆల్ఫా1 ప్లస్ ఆల్ఫా2 వేర్ ఆల్ఫా1 బిలాంగ్స్ టు L ఆఫ్ B1 అంటే దాని అర్థం ఏంటి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ B1. అలాగే ఆల్ఫా2 L ఆఫ్ B2లో ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఆల్ఫా2 అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ B2 అనమాట. సో B1లో ఏమున్నాయి, ఆల్ఫాస్ గామాస్ ఉన్నాయి కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ గామాస్. అలాగే B2లో ఏమున్నాయి, బీటాస్ గామాస్ ఉన్నాయి కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటాస్ అండ్ గామాస్. ఇప్పుడు ఇవన్నీ ప్లస్లోనే ఉన్నాయి కాబట్టి ఇందులో ఆల్ఫాస్ ఉన్నాయి, గామాస్ ఉన్నాయి, బీటాస్ ఉన్నాయి, గామాస్ ఉన్నాయి కాబట్టి ఇదంతా మనకి ఎలా ఉంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ బీటాస్ గామాస్. ఆల్ఫా బీటా గామా వెక్టార్స్తో ఉన్న లీనియర్ కాంబినేషన్లా ఉంటుంది. ఈ ఆల్ఫాలు బీటాలు గామాలు ఇందులో ఉన్నాయి, S1 అనే సెట్లో ఉన్నాయి కాబట్టి సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ S1. సో ఎప్పుడైతే లీనియర్ కాంబినేషన్ అన్నామో ఈక్వల్ టు పోయి ఏమొస్తుంది, ఆల్ఫా బిలాంగ్స్ టు L ఆఫ్ S1 అవుతుంది. సో ఎప్పుడైతే ఆల్ఫా అనేది మనం W1 ప్లస్ W2లో తీసుకున్నామో అది L ఆఫ్ S1లోకి వచ్చింది అంటే W1 ప్లస్ W2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S1. దీన్ని 4 అనుకోండి. ఫ్రమ్ 3 and 4 ప్రకారం ఏమవుతుంది, L ఆఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అవుతుంది. సో ఇప్పుడు మనకి S1 అనేది ఇండిపెండెంట్ సెట్ అయింది, అలాగే L ఆఫ్ S1 ఈక్వల్ టు W1 ప్లస్ W2 అయింది కాబట్టి ఈ S1 అనేది W1 ప్లస్ W2కి ఏమవుతుంది, ఒక బేసిస్ సెట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది బేసిస్ అయిందో W1 ప్లస్ W2కి డైమెన్షన్ ఫైండ్ చేయొచ్చు. సో
డైమెన్షన్ ఎలా ఉంటుంది? ద నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ S1. S1లో ఉన్న వెక్టార్స్ ఎన్నైతే ఉంటాయో అదే W1 ప్లస్ W2కి డైమెన్షన్ అవుతుంది. కాబట్టి S1లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి? K ప్లస్ M ప్లస్ N వెక్టార్స్ ఉన్నాయి. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W ఈజ్ ఈక్వల్ టు K ప్లస్ M ప్లస్ N. K ప్లస్ M ప్లస్ N అంటే ఇంతకుముందు ఏం చేసాం? డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 కాబట్టి సో K ప్లస్ M ప్లస్ N ప్లేస్లో మనం క్లైమ్ పైన ఏదైతే ఉందో సో మనకి ఈ వాల్యూ కూడా K ప్లస్ M ప్లస్ N వచ్చింది. దేర్ ఫోర్ డైమెన్షన్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2.